ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై బల్దియా గంపెడాసులు పెట్టుకుంది. అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు అప్పులు తీర్చడానికి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న బల్దియాకు భారీ బడ్జెట్ను కేటాయిస్తుందా? ఇంతకీ బడ్జెట్లో బల్దియా కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? బడ్జెట్లో 5,700 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ కోరింది. ప్రధానంగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల కోసం 4,000 కోట్లు కావాలని కోరింది. అలాగే అప్పులు తీర్చడానికి క్రెడిట్ సర్వీస్ కింద 1,200 కోట్లు కేటాయించాలని, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు 500 కోట్లు కేటాయించాలని కోరింది. గతేడాది 3,300 కోట్లు కేటాయించాలని కోరగా అప్పట్లో ప్రభుత్వం 2,650 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది. ఇందులో 1,326 కోట్లను విడుదల చేసింది. అయితే ఇప్పుడు 5,700 కోట్లు కావాలని కోరడంతో ఎన్ని నిధులు కేటాయిస్తుందన్నది చర్చనీయాంశం అవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పటికీ కూడా ఆర్థికంగా కోలుకోలేకపోతోంది. ప్రస్తుతం నగరంలో చేపట్టే పనుల్లో హెచ్సిటీ పనులే ఎంతో కీలకం కానున్నాయి. హెచ్సిటీ ద్వారా 7,032 కోట్లతో 25 పనులలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీల నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. వీటితో పాటు రోడ్డు విస్తరణకు సంబంధించి మరో 13 పనులను చేపట్టనుంది. ఇందులో ప్రధానంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాసులను 2 ప్యాకేజీల కింద బల్దియా అధికారులు చేపట్టనున్నారు. హెచ్సిటీలో భాగంగానే నాలాలను కూడా అభివృద్ధి చేయాలని బల్దియా నిర్ణయించింది. అంతేకాదు నాలాల కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ఆధారంగానే పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు నిధులతో బల్దియా ఖజానా కలకల్లాడింది. కానీ ప్రస్తుతం అప్పుల కుప్పైంది. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు నెలసరి జీతాలు ఇవ్వడం సైతం బల్దియాకు భారంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అనవసర కార్యక్రమాలకు సైతం జీహెచ్ఎంసీ నుంచి నిధులు కేటాయించడంతో అప్పుల ఊబిలో జీహెచ్ఎంసీ కొట్టుమిట్టాడుతుందని కార్పొరేటర్లు మండిపడుతున్నారు.